ఈరోజు స్త్రీ పురుషుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి. దేవుని స్త్రీ పురుషుల పట్ల దేవుని ఉద్దేశం. దాని ముందుగా మనం పాట పాడుకుందాము.
దేవునికి మహిమ కలుగుగాక. స్త్రీ పురుషుల పట్ల దేవుని ఉద్దేశం అనే అంశం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతాము. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపొచ్చుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏమని చెప్పారు దేవుడు? స్త్రీ పురుషులకి ఇద్దరిని ఏమని చెప్పారు? పురుగులతో సహా చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండని దేవుడు ఒక అధికారం ఇచ్చారు, ఒక రాజరికం ఇచ్చారు. అలాగా ఆశీర్వదించాడు అనమాట. అలాగా ఆశీర్వదించిన స్త్రీ పురుషులు ఎలా ఉన్నారు అని ప్రతి వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. తండ్రి చిత్తాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే, తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది, చదువుదాము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను అని చెప్పారు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు, తండ్రి మాట వినలేదు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చలేని హవ్వ విషయంలో దేవుడు అటువంటి పరిస్థితులు కల్పించారు. వాళ్ళు చేసిన తప్పుకి ప్రతి స్త్రీకి కూడా అది వర్తించింది. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఎవరికి జరుగుతున్నాయంటే, ఎవరైతే తండ్రి చిత్తాన్ని తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చట్లేదు వాళ్ళకి ఈ విషయం జరుగుతుంది. లేకపోతే ఈజీ డెలివరీ, చక్కగా ఈజీగా మరి భర్తతోటి శోధన లేకుండా చక్కగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మరి వాళ్ళ మీద అధికారం తీసుకొని వాళ్ళిద్దరి మధ్యన ఒక సమాధానంతో ఉండి మరి మాట్లాడుతున్నారు. కాబట్టి యోహాను 5వ అధ్యాయం 19 వచనంలో కూడా 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా, కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చను, తండ్రి ఏది చేయడం కుమారుడు చూచునో అదే కానీ తనంతగా తాను ఏది చేయనేరడు, ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను. తండ్రి ఏం చేశారో అది కుమారుడు చేశారు. మరి మనం చెప్పుకున్నాము బుధవారం చెప్పుకున్నాము ఏంటంటే తండ్రి చిత్తాన్ని దేవుడు ఎలా నెరవేర్చారో, ఎవరు దేవుని రాజ్యాన్ని వెళ్తారో అన్నీ క్లియర్గా మనము మాట్లాడుకున్నాము. దేవుని ప్రణాళికలో మరి మనుషుల పాత్ర ఏంటని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చక్కగా ఆ హెడ్డింగ్లు చూసి చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం అనే ఉద్దేశంతో, అనే ఒక భయంతో మనం ఏంటంటే ఇవి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అలాగే యోహాను అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో క్రీస్తునందల భయముతో ఒకరినొకరు లోబడి ఉండి, అంటే భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యకి లోబడాలి. అది ఆ విధంగా సరి చేసుకోవాలి కుటుంబాలు. ఆ కుటుంబం అలా సరి చేసుకున్నప్పుడు
ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కూడా అదే విధేయత నేర్చుకుంటారు. లేకపోతే భార్యాభర్తలు దెబ్బలాడుకుంటే పిల్లలు కూడా త్రోవ తప్పిపోతారు. వాళ్ళు కూడా భ్రష్ట మనసు కలిగి వాళ్ళు కూడా మాట అవిధేయత అనేది వాళ్ళలో వచ్చేస్తుంది. అలాగే ఎఫెసీయులు 5:21 లోబడే, ఇక్కడ లోబడాలి అంటే పురుషుని కంటే స్త్రీ తక్కువ కాదని, పురుషుడు నడిపిస్తుంటే అందులో ఆమె సమ్మతించాలని అర్థం. ఈ పని భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా చేయాలన్నమాట. దేవుని పని విషయంలో, కుటుంబం విషయంలో ఆ విధంగా చేయాలి అని మనము స్త్రీ పురుషుల పట్ల దేవుని ఉద్దేశమై ఉందని ఈ విషయాలు నేర్చుకుంటున్నాం. అంతేకాని పైన చెప్పబడినట్లు ఏలును అనే 3 అక్షరాల మాట పట్టుకొని స్త్రీలు పురుషుడు నిలబడు ఇలాగా ఏలడం కాదది. దేశం కోసం చెప్పారు ఆ మాటలు, ప్రపంచం అంతరి కోసం చెప్పారు, కుటుంబం కోసం ఆ మాటలు చెప్పలేదు. ఆర్డరింగ్ చేయడము, బాధ పెట్టడం, మానసికంగా శారీరకంగా దుఃఖ పెట్టడం అవి చేయకూడదు. అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే సమానంగా దేవుడు చేశారు. మరి నీ శరీరంని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే భార్యను కూడా ప్రేమించమని ఉంది, భర్తని గౌరవించమని ఉంది. కాబట్టి ఈ గౌరవైన ప్రేమైన ఇద్దరు కూడా సమాధానం కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. కాబట్టి స్త్రీ పురుషులు మరి సమానమైన అని అనుకుంటే ద్వితీయోపదేశకాండంలో 16:14 ఒక మాట ఉంది. ఏంటంటే, ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు, లేవీయులను, విధవరాండ్రును సంతోషింపవలెను అని ఉన్నారు. అంటే మొత్తం అందరూ కూడా ఒక సంతోషం అనే పరిస్థితులు దేవుడు ఇచ్చారని గమనించాలి ఈ మాటలు బట్టి. అలాగే మొదటి సమయాలు 18:6-7 మరి దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలో నుండి తంబురుతోనూ మరి వాయిద్యాలతోనూ మరి పాడుతూ నాట్యం ఆడుతున్నారు. రాజైన సౌలుని ఎదుర్కోవడానికి వచ్చి ఆ స్త్రీలు ఏమంటున్నారంటే, గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించచ్చు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను అలాగా హతము చేశారన్నమాట. అలా హతము చేయడం అనేది జరిగింది. కాబట్టి స్త్రీ పురుషులు ఇక్కడ ఉన్నారు. అలాగే ఎలీషా వంటి దైవజానికి ఆతిథ్యం ఇచ్చుటకు ధనురాలైన స్త్రీ ముందుకు వచ్చింది. చూసారా, ఆతిథ్యం ఇవ్వడానికి ఏలియా గారికి ఆతిథ్యం ఇవ్వడానికి ధనురాలైన స్త్రీ ముందుకు వచ్చింది ఆతిథ్యం ఇవ్వడానికి. అది 2వ రాజుల గ్రంథం 4:8 ఉంది. అంటే రూపంలో, పేరు ప్రతిష్టలో, వంశ గౌరవంలో మాత్రమే కాదని ఆత్మ సంబంధమైన మరి వినయము, విధేయత, వివేకం గల స్త్రీగా ఘనతకెక్కింది. స్త్రీ అనేది స్త్రీ అలా ఘనతకెక్కింది ఆ విధంగా. మరి అలాగే 4వదిగా యాజకుడైన ఎజ్రా 7వ మాసంలో మొదటి నెలలో ఆ సభ ముందుకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆ సభలో స్త్రీ పురుషులు విని గ్రహించు శక్తి గల వారి ముందు చదివినట్లు అక్కడ రాయబడి ఉంది. నెహెమ్యా 8:2. ఇక్కడ స్త్రీ పురుషులు సమానమైన అంటే ఈ విషయాలు బట్టి అర్థమవుతుంది. 5వదిగా ప్రభు మాట సెలవిస్తున్నాడు ఏంటంటే, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. అంటే దేవుని మాటలు ప్రకటించడానికి, ఇటువంటి మాటలు ప్రకటించడానికి దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటంటే గొప్ప సైన్యంగా ఉన్నారంట. కీర్తనలో 68:11 సాబా అనే హీబ్రూ పదానికి సైన్యముగా అనువదించను. అలాగా
అలా అనువదించారనమాట. సాబా అంటే ఏంటంటే హీబ్రూ పదానికి సైన్యముగా అనువదించారు దాన్ని. కాబట్టి యోవేలు 2:16లో కూడా జనులను సమకూర్చి సమాజ కూటాన్ని ప్రతిష్ఠించి మరి పెద్దలందరినీ పిలిపించి చిన్నవారిని స్తన్యపానం ఇచ్చే వాళ్ళని తోడుకుని రండి, మరి పెండ్లి కొడుకు మళ్ళీ పెండ్లి కుమార్తె అందరూ కూడా దేవుణ్ణి వెదకండి అని పిలుపునిచ్చినట్లు అక్కడ ఒక ప్రవచనము యోవేలు గారు 2:16లో చెప్తున్నారు. 6వదిగా 7వదిగా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అని యోవేలు గారు 2:28లో ప్రవచించారు. అది అపోస్తలుల కార్యం 2:17లో నెరవేరింది. కాబట్టి 8వదిగా మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని కూడా చెప్పారు. అంటే స్త్రీ పురుషులు సమానమేనా అంటే ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మార్కు 16:5 ఇక్కడ మీరు మీరేనే మాట స్త్రీ పురుషులకు వర్తిస్తుంది. ఈ శుభవార్త అందరికీ కూడా ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇది ఒక శుభవార్త. స్త్రీ పురుషులు సమానమే, దేవుడు పక్షపాతి కాడు అని చెప్పి ఇంకొక మాట దగ్గర ఉన్నది. ఆ మాట చదువుదాం. ఆయన పక్షపాతి కాడని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 34-35 వచనంలో ఉంది. ఆయన పక్షపాతి కాడు, కాబట్టి స్త్రీ పురుషులు సమానమే. అలాగే 9వదిగా యేసే పరిచర్యలు సద్దుకాయులు యూదుల సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకంగా దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ మరి ప్రతి పట్టణంలోని ప్రతి గ్రామంలోని సంచారం చేస్తున్నారు. కొందరు స్త్రీలు అంటే 7 దెయ్యాలు పట్టిన మగ్దలేన మరియ, హేరోదు గృహ నిర్వాహకుడైన పూజా భార్యలు మరి ఎహన్నా మరి సుసన్న మరి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు దేవుని పని విషయంలో. మరి అలాగే లూకాసు 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, 1-3 వచనంలో దీన్ని బట్టి క్రీస్తు విమోచన కార్యంలో కూడా స్త్రీ పురుషుల వివక్ష లేకుండా ప్రతి వారికి దేవుని దగ్గరకు వెళ్ళడానికి సమాన అవకాశాలు, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఇచ్చారు. అందరూ చర్చలోకి రావాలి. స్త్రీ పురుషులు చిన్న పెద్దలు అందరూ కూడా దేవుడి పని చేయాలి, పరిచర్యలో పాల్గొనవలసి అవ్వాలి, యేసయ్య శరీరంలో అవయవాలుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి స్త్రీ పురుషుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటని మనం నేర్చుకుంటున్నాం. 10వదిగా నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవారు వాటికంటే మరి గొప్పవి చేస్తారని మరి యోహాను రాసిన పత్రిక 14:12 ఉంది. మరి వారు అంటే ఇది స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు అక్కడ. పురుషులు మాత్రమే చేయండి, లేకపోతే స్త్రీలు మాత్రమే చేయండి అని లేదు. చాలామంది అందుకే సంఘంలో చెప్తుంటే వినడమే కానీ ఒక్కరు కూడా సువార్తకి ప్రకటించకపోతే దేశం ఎందుకు పాడైపోతుంది, కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నదన్న విషయం మీరు గమనించి అటువంటి దేవుడి మాటలు వింటే మనకు బోధించిన వాళ్ళు ఎవరూ రాదు. మనం వెళ్తున్న చర్చల్లోని వాటిని నమ్ముకొని మనం బ్రతకడం కాదు, కానీ దేవుడు ఏది చెప్తున్నారో అది సరి చూసుకోవాలి. మన పౌలు గారు చెప్తున్నప్పుడు అలాగే లేఖనాలన్నీ కూడా సరి చూసుకొని నడిచారు. అందుకే మీకు లేఖనాలు ఏం చెప్తున్నాయి, తండ్రి ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనే విషయాలు దేవుడి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. మత్తయి 10:20 ప్రకారం నేను చేయి క్రియలను నాయందు విశ్వాసం ఉంచు వాటి కంటే విశ్వాసం ఉంచు వారును వాటి కంటే మరి గొప్ప చేస్తారని మీతో నేను నిశ్చయంగా చెప్తున్నానని కన్ఫామ్గా 100% కూడా స్త్రీలు పురుషులు ఇద్దరు నాకన్నా గొప్పవి చేస్తారు అని ఎందుకు చెప్తున్నారు? మన పిల్లలు కూడా మాకన్నా మీరు గొప్పలు అవుతారయ్యా అని చెప్పి ఆడపిల్లైనా మగ పిల్లోడికైనా ఒకలాగే చదివిస్తున్నారు. ఒకే విధంగా కన్నారు, ఒకే విధంగా పెళ్లి చేస్తున్నారు, ఒకే విధంగా అన్నం పెడుతున్నారు, ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, అన్ని కొని పెడుతున్నారు. మరి అలాంటి
మనిషినే అలాగ ఆలోచిస్తుంటే మరి తండ్రి పక్షపాతి కాడు. మరి ఆ తల్లిదండ్రులు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మరి మనల్ని కూడా పక్షపాతి లేకుండా ఆయన ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అలాగే 11వ వచనంలో యేసు కూడా నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. శిష్యులతో చెప్తున్నారు. ఆ శిష్యుల్లో యేసే మరి చనిపోయి 3వ దినం లేచినప్పుడు మగ్దలేని మరియా మరి 5 గంటలు లేచి తన కన్నీరు పెట్టి ఏడుస్తుంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని ఏడుస్తూ ఉంటే, అమ్మా నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావని యేసయ్య అడుగుతారు. అప్పుడు ఆ స్వరం విని రబ్బుని అని అంటుంది. కాబట్టి కానీ ఈ యేసయ్య చెప్తారంటే ఫస్ట్ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన పునరుత్థాన వార్త అనేది చాలా ఇంపార్టెంట్ వార్త. చనిపోయి ఎవరు లేగరు. ఆయన చనిపోయిన వారు అందరు సమాధులు అంటే ఫుల్గా ఉన్నాయి, కానీ ఖాళీగా ఉన్నది ఏంటంటే యేసే సమాధి మాత్రమే ప్రపంచం అంతట్లో కూడా. అలాగ దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన లోపడ్డారు కాబట్టి, ఆయన దేవుడు పిల్లలని మతం కులం భేదం లేకుండా ప్రేమించారు కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన దేవుడే. మీరు కూడా నాకున్న గొప్ప కార్యాలు చేస్తారు, మీరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి, మీరు కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చండి అని చెప్తున్నారు. గట్టిగా చెప్పాలి, ఉరుకు పలికే కనబడట్లేదు. మీకు వాక్యం అర్థమవుతున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆమెను అంటారో వింటున్న వాళ్ళు దేవుడు వెంటనే వారిలో ఈ కార్యం చేస్తారు. మరి అనేక మందికి వార్తను ప్రకటించినప్పుడు అక్కడ దేవుడి దగ్గర బహుమానాలు ఉంటాయి. వాళ్ళకి వేరేగా సీట్లు ఉంటాయి, వాళ్ళకి స్థలం సిద్ధపరుస్తాడు. అందరికి ఇక్కడ ఎలాగైతే పాకలు, పెంకిటిళ్ళు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉంటాయి. ఎవరు క్రియలు చెప్పినా వారికి ప్రతిఫలం అని నేను సిద్ధపరిచి ఉంచాను అని అంటున్నాడు ఆయన. అది జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా వాక్యం అంటే దేవుడు మాట నేను వింటాను అని ఒక ప్రమాణం, ఒక తీర్మానం చేసుకోండి. మరి 11వదిగా యోహాను సువార్త 11, 17, 18, 20, 21 వచనాల్లో వారిని అన్న మాటల్లో స్త్రీ పురుషులు ఉన్నారని అర్థమవుతుంది తండ్రికి. మరి ఆ వచనాల్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారని, వాళ్ళిద్దరికీ అధికారం ఇచ్చారని, మరి లోకములోనికి దేవుడు పంపించారని అనే విషయాలు అక్కడ అర్థమవుతున్నాయి. ఆ మాట చదువుతున్నాను. యోహాన్ గారు రాసిన పత్రిక 17వ అధ్యాయము 18, 20, 21. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని యేసయ్య చాలా కన్నీరు పెట్టి ఏడుస్తూ మన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి వరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. యేసయ్య తండ్రి కొరకు, దేవుడి బిడ్డల కోసం తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వారు అని అంటే అక్కడ స్త్రీ పురుషులు అని ఉంది. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అందరికీ ఏకమనసు ఉండాలి, సమాధానం ఉండాలి. ఇంట్లోని గొడవలే, సంఘంలోని గొడవలే, కుటుంబాల్లోని కూడా భేదాలు, మతాలు, కులాలనేవి దుష్టుడు పెట్టాడు మనుషుల్లో. అవి గమనించాలి. దేవుడు ఎంత మంచి దేవుడు. ప్రాణం ఎవరైనా పెడతారా? క్షమిస్తారా? తప్పులు చేస్తే భయంకరమైన తప్పులు చేస్తుంటే క్షమించి వాళ్ళని దేవుడు మార్గంలో తెచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి మంచి పేరు ఇచ్చి మంచి సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకునే దాని మంచం కింద కొంచెం కింద పెట్టచ్చా? అందరికీ కనబడేలా దీప స్తంభం మీద పెట్టండి అన్నారు. అంటే అందరికీ అది ప్రకటన చేసినప్పుడు
అలాగే నీలాగే పాడైపోతున్న వాళ్ళు కూడా బాగుపడతారు అని నీ వెలుగును ప్రకాశంగా చెయ్యి అని చెప్తున్నారు. అది చెయ్యాలి. అది రేపు పొద్దున్న అడుగుతారు దేవుడు, ప్రతి ఒక్క మనిషినే అడుగుతారు. ఆయన ప్రేమించాడులే, నన్నేం అడగడులే, నేను తిని పడుకుంటాను ఇష్టం వచ్చినట్టు, నాకేది ఇష్టమో అది నేను చేస్తానంటే అక్కడ కుదరదు. దానికి జీతం ఉంది. ప్రతిదీ జీవగ్రంథంలో దేవుడు రాస్తున్నారు. 139వ కీర్తనలో నువ్వు కూర్చోవడము లేవడము అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు దేవుడికి మహిమకరం ఉన్నావా, దేవుడికి అవమానం తెచ్చే పనులు చేస్తున్నావా, దేవుడు గాయాల అనుక్షణం రేపు ఆయన దుఃఖపెట్టే పనులు చేస్తున్నావా, అది దేవుడు రే సంగమా దేవుడు అడుగుతారంట. 12వదిగా ఇందాక నేను చెప్పిన వాక్యానికి కొటేషన్ ఇందాక మీకు చెప్పలేదు, చదవలేదు. అది మగ్దలేనే మరియ ఎక్కడుందంటే ఆ మాట యోహాను సువార్త 20:17 ఉందన్నమాట. యేసయ్య చనిపోయి మన కోసం 3వ రోజున లేచినప్పుడు తను మరి 17వ వచనంలో 1వ వచనంలో ఏంటంటే మగ్దలేనే మరి 5 గంటలకు లేచి తను ఎంతో ఏడుస్తాడు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎవరూ రారు. చనిపోతే వేసి మన కోసం ప్రాణం పెడితే మన స్త్రీలే లేచి ఉదయం పూట కుటుంబాల కోసం సంఘం కోసం ఎక్కువ ప్రార్థన చేసేది స్త్రీలే. సంఘంలో ఎక్కువ 99% స్త్రీలే ఉంటారు. కుటుంబాల కట్టే బాధ్యత స్త్రీయే ఎక్కువ పాత్రగా వహిస్తుంది దేవుడు. అందుకే ఆ స్త్రీ ద్వారానే మరి శిష్యుడికి చెప్పమా అని వెళ్ళి అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. స్త్రీకి ఆ పునరుత్థాన వార్తని ప్రకటించమని దేవుడు మాట్లాడుతున్నారు. అది యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. ఆ మాట ఉన్నాయి. ఇది చదవండి. 17-31వ వచనం వరకు కూడా చదవండి. మగ్దలేనే మరియ ప్రకటించింది పునరుత్థాన వార్తని, అసలైన సువార్తని, అద్భుతకరమైన విషయం. అది సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన తిరిగి లెగిస్తారని అది ముందుగానే ఆయన ప్రకటిస్తే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నది మగ్దలేనే మరియ. ఆ స్త్రీలందరూ వాళ్ళు వెళ్ళి శిష్యులు తలుపులు కొట్టి యేసయ్య లెగిచారనే వార్తని చెప్పినప్పుడు యేసయ్య కనిపించారు. అది అందరూ శిష్యులందరూ ఉన్నప్పుడు 17-31 వచనాలు చూస్తే శిష్యులందరూ చూస్తారు. అందులో తోమ చేతిలో చేయి పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. పక్కలో చేయి పెడితేనే కానీ నేను నమ్మను అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ గాయం తగ్గింది కదా, బళ్ళి కూడిసేది కదా, చచ్చిపోయడం లేదో ఈయన అని చెప్పి ఆ సైనికుడు ఆ గాయం చూస్తేనే కానీ నమ్మనట్టుగా ఉన్న తోమ గారే ఇక్కడ మన ఇండియాని రక్షించాడని. చూసు నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు, నువ్వు అవిశ్వాసం కాక విశ్వాసమే ఉందని తోమ గారికి చెప్పారు. ఆయన ద్వారానే అనేక మంది రక్షించబడ్డారు. ఈరోజు మనం దేవుని ప్రేమను తెలుసుకున్నామంటే ఆయనే కారణం. కాబట్టి ఏ ఒక్కరిని దేవుడు వదలలేదు. ఆయన పక్షపాత కాడు, వినట్లేదు కదా అని వదిలేదు. మళ్ళీ తోమ కోసం మళ్ళీ వచ్చాడు ఆయన. ఆ విషయాలు అక్కడ ఉన్నాయి. అన్ని చదివితే టైం అయిపోతుంది. కాబట్టి ఇంతలో చాలా మాటలు దేవుడు చెప్పడానికి ఆశపడుతున్నారు. 12వదిగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందరికీ కూడా మీరు సాక్షులై ఉంటారు. మీరు అంటే పురుషులు స్త్రీలు సమానమే అని వస్తుంది అక్కడ లెక్క. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఆ సమానమైన హక్కు వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. ఇది పురుషులు పొందుకుంటే స్త్రీ మీద అధికారం వస్తుంది, అస్తమాటికి చెప్పవలసి వస్తుంది. ఇలా నడమ్మా, అలా నడమ్మా, ఇది చదవమ్మా, అలా చదువు. లేకపోతే భార్య పొందుకుందనుకో, భర్త పొందుకోలేదనుకో, భార్య నడిపించవలసి వస్తుంది. ఆ ఇంటినైనా సంఘాన్నైనా ఎవరినైనా. అది దేవుని ఉద్దేశం. అందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినోళ్ళే
అలా సాక్షిగా దేశం అంతటా యోదయ సమరయ దేశములందరూ సర్వ లోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించగలరు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ సమానమైన అధికారం అనేది దేవుడు వాళ్ళకి ఇవ్వలేరు. ఎటువంటి శ్రమలు వచ్చినా నాకు ఆధారం నీవే యేసయ్యా అని నడవలేదు. ఆయన మీద ఆధారపడదు. ఎన్ని శ్రమలు వచ్చినా పౌలు అంటారు కదా, శ్రమైనను, ఖడ్గమైనను, హింసైనను, ఉపద్రవమైనను నీ ప్రేమ నుండి ఎడబాపున. ఆయన ప్రేమ నుండి అది ఆ దూరం అనేది రాదు. దేవునికి సేవ అనేది ఆగదు. కుటుంబంలో అవసరాలు అనేవి అవి ఆగిపోవు. కుటుంబంలో సంఘంలో కూడా ఎవరైతే పరిశుద్ధాత్మని ఇద్దరు పొందుకుంటే ఇంకా మంచిది. చాలా మంది పరిశుద్ధాత్మని పొందుకోకుండానే సేవ చేస్తున్నారు. అందుకనే చీకట్లో వాళ్ళ కుటుంబంలో ఏలుబడి చేసి సమాధానం లేకుండా, సంఘంలో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణాలు అవే. అది గ్రహించాలి. తండ్రి చిత్తం అది. అందరూ సమానం ఉండాలి, అందరూ దీవించబడాలి. దేశము, కుటుంబాలు, ప్రపంచము, స్త్రీ పురుషులు అందరూ కూడా పక్షపాతం లేకుండా దేవుడు ప్రేమించాడు. అలా ఆ విధంగానే అధికారం కూడా ఇచ్చాడు. అలాగే 13 వీరిలో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లిన మరియ ఆయన సహోదరులు మరి ఇందులో ఏక మనసులో ఎడతెక్క ప్రార్థించారు. ఈ సువార్త విషయంలో ఎడతెక్క వీళ్ళందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేశారు. యేసు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, శక్తి పొందుతున్నప్పుడు మేడగదిలో 120 మందిలో 500ని దేవుడు ఇన్వైట్ చేసినప్పుడు 120 మంది వచ్చారు. 500 ఎక్కడ, 120 మంది ఎక్కడ. ఇప్పుడు అలాగే చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే నచ్చడు. ఎందుకంటే లోకానికి వేరే ఉండాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధంగా మనిషి ప్రవర్తన అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నిత్యము ఉంటారు. అదే ఇందాక ప్రార్థన చేశారు. మనం ఆళ్ళలో ఉండడా, దేవా నువ్వు ఎలాగైతే నాలో ఉండి నడిపిస్తున్నావో అలాగే మనిద్దరము ఆళ్ళలో ఉండి మనం నడిపించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నడిపించాలి అని ప్రార్థన చేశాడు యేసయ్య తండ్రికి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో. మరి 500 మందిని దేవుడు పిలిస్తే 120 మంది రావడం ఎంత దుఃఖకరం. ఈ దినాల్లో ఇంకా దారుణంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే చాలా మందికి తెలియదు. అది ఒక హక్కు, అది ఒక అధికారము, ఒక అర్హత అని తెలియలేదు. మామూలుగా దేవుడు నమ్ముకున్నాం కదా అని చేసేస్తున్నారు, కానీ వాక్యం కరెక్ట్గా అర్థమవట్లేదు. అర్థమవకుండానే బోధిస్తున్నారు, సువార్త చేస్తున్నారు. దానివల్ల చాలా నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, దోపిడీలు, గొడవలు, మరి ఇవన్నీ కూడా అలజడి అంతా దానివల్ల మాత్రమే జరుగుతుంది. అది గమనించి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాన్ని పొందుకున్నవాడు, వాక్యం బాగా అర్థమవుతున్నవాడు, ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ వాళ్ళ హృదయం వారు గ్రహించరు. ఎందుకంటే వాళ్ళ హృదయం క్రొవ్వినది. అంటే వాళ్ళకి అన్నీ జరిగిపోతుంటాయి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్, వాళ్ళ వల్ల దీవెనలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళన్నీ తెచ్చిపెట్టడం, వాళ్ళని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఆహారం దగ్గర నుండి, ఆశీర్వాదం దగ్గర నుండి, మంచి పేరు అన్నీ కూడా వాళ్ళ వల్ల వస్తుంటుంది. యోగ్యురాలు తన పేరుకి కిరీటం అని ఉంది కదా వాక్యం. అలాగే భర్త అయినా భార్య అయినా ఒక కిరీటంగా ఉన్నారే అనుకోండి, వాళ్ళ వల్ల బతికేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుని రాజ్యానికి అయితే రాలేరు. ఎక్కడైతే ఏదో విధంగా బతికేద్దాం అనుకుంటారు, కానీ దేవుని రాజ్యాన్ని మాత్రం ఆత్మ లేనివాడు నావాడు కాదు అనేసి దేవుడు కన్ఫామ్గా చెప్పారు రోమా 8:9. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని రోజు పొందుకోవాలి. రోజు అది 100% ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగా దేవుడితో ఆ విధంగా గడపాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అది నేను అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి 15గా పేతురు చెరసాల్లో వేయించబడ్డాడు. అపోస్తుల గారు 12:5 చూడండి. ఇక్కడ సంఘం అనగా స్త్రీ పురుషులు అన్నమాట. ఈ సంఘము ప్రార్థించినప్పుడు
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభువు గురించి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికే ఇందులో స్త్రీల పాత్ర కూడా ఇందులో ఉంది. దేవుడు స్త్రీ పురుషులు భేదం లేకుండా వాడుతున్నారు. మరి నేను కూడా జరుగుండి మరి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు 1999 నేను అభిషేకం పొందుతున్నప్పుడు పరిచర్యకి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఇవే నేర్పించారు. నాకైతే ప్రార్థన చేస్తున్నప్పుడు స్త్రీలు పురుషులు ఎవరు భేదం లేకుండా దేవుడు అభిషేకించి ఒకరు భాషలతోటి, ఒకరు దర్శనాలతోటి, ఒకరు ప్రవచనాలతోటి, ఒకరు మరి ఆ దెయ్యంతో భాషలతో ఆ యేసునామలో పొమ్మనాజ్ఞాపిస్తున్నానని నేను చెప్తుంటే ఒకరు దానికి అర్థం చెప్పినప్పుడు ఇలాగ దేవుడు ఇళ్ళలో ధర్మపూర్లో అరకు వ్యాలీలో దేవుడు చేశారు. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. మా దేవుడు నాకు ఇది నేర్పించారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఈ భావం ఇచ్చారు. దేవుడు ఏ స్థితిలో దేవుడు తీసుకుని వస్తారో ముందు నాకేమీ తెలియదు. బాప్టిస్ట్ సంఘం నుండి నేను పుట్టి పెరిగాను. కానీ నాకేమి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతే తెలియదు. ఈ విషయాలు నాకేమీ తెలియదు. నేను దేవుని దగ్గర ఏడ్చి దేవుని దగ్గర నేను చేతులెత్తి నా జీవితాన్ని నీకు అంకితం ఇస్తున్నాను ప్రభు, నాకు ఈ భక్తి నేర్పించాను అడిగినప్పుడే నాకు నేర్పించాను. మీరు కూడా అడిగినప్పుడు మీకు కూడా ఇటువంటివి నేర్పిస్తాను. కాబట్టి అడుగుడి ఇవ్వబడిన అన్నారు, తక్కుడి ఇవ్వబడిన, వెతుకు వారికి దొరుకుతుందట, అట్టు వారికి తీయబడుతుందట. అది ఏంటనుకుంటున్నారంటే ధననేది అనుకుంటున్నారు. అది కాదు. అన్ని శారీరకంగా అర్థం చేసుకుంటారు వాక్యాన్ని. అది కాదు. అది దేవుని లక్షణాలే కాదు. శరీరానుసారమైన దుఃఖం మరణానికి దారితీస్తుంది. శరీరానుసారంగా వాక్యం అర్థం చేసుకుంటే మరణమే ఎదుగుని చేస్తుంది. ఆత్మానుసారంగా ఆలోచించినప్పుడు శరీరానుసారమైన కూడా దేవుడు ఇస్తారు. ఊహించలే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అచ్చరిగా ప్రతి విషయంలో కూడా నీకు ఏది కావాలో పర్వాలని తెలుసు అంటారు మత్తయి 6:33. కాబట్టి అది గమనించి పైన వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటిని వెతకూడదు, అడగకూడదు. దేవుడు ఇస్తారు. దేవుడి పని చేసినప్పుడు, ఆయనకి ఇష్టమైనది చేసినప్పుడు 1 యోహాను 3:21 ఆయనకి ఇష్టమైన మీరు చేస్తే మీరు ఏది అడిగితే అది ఇస్తానన్నది. నా ఇంటి మీద మీ అందరి మాటలు ఉంటే మీరు ఏది అడిగితే ఇస్తానని మరి యోహాను సువార్త 15:7 ఉంది. మీకు తెలుసు అవన్నీ కూడా. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఎన్ని అడిగినా అంత ఏమి రావు కానీ దేవుడు పరలోకంలో ధనం సమకూర్చుకుని అక్కడ చెమ్మట కొట్టదు, దొంగలు ఎత్తికెళ్ళరు అని ఉంది. కాబట్టి స్టీల్ దగ్గర నుంచి అన్నీ కూడా జొంగ పడుతుంది. ఎంత విలువైన కొనుక్కున్నా జొంగ పట్టడం, పాడైపోవడం, చెమ్మట కొట్టడం, ఇవన్నీ బట్టల దగ్గర నుంచి ఇళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా పాడైపోతాయి. కానీ దేవుడిచ్చిన అభిషేకం అనేది ఎవ్వరూ దొంగిలించలేదు. ఆయన సొత్తు. ఆయన్ని ఎవరు ఆ మనిషిలోంచి తీసేయలేరు. దానివల్ల నువ్వు ఏదైనా స్టార్టింగ్లో మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 1:28 ఆ దుష్టుడి మీద ఏలేసి శక్తినిస్తాడు, శ్రమలని తట్టుకునే శక్తినిస్తాడు, దాన్ని జయించే శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అన్నింటిలో సహాయం చేసేది ఆయనే. అదే జయము. అన్నింటి మీద కూడా ఆయన రారాజు బిడ్డలుగా, రాకుమార్తెలుగా ఆయన రారాజు కాబట్టి ఆయనకు కోరి మనం నడుస్తాము. ఆయన మన పక్షాన ఉంటాడని మరి నిర్గమాకాండం 14:14 మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే పాయలు చేసేసాడో, ఆయన శత్రువుని ఎలాగైతే పనిష్మెంట్ ఇచ్చాడో, శత్రువులు అందులో ఎలా మునిగిపోయారు. మోషే నడిపిస్తున్నప్పుడు ఈ విధంగా ఆ కర్ర ఇచ్చి ఆయన ఎలాగైతే ఆపాడో ఆ శత్రువుని, ఆ యుద్ధం యెహోవాదే అని ఎరుకో గోడలు ఎలాగైతే కూల్చాడో అలా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. పొందుకున్న వాళ్ళ స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా అది నేను చూశాను, అది నేను ఆనందించాను. కాబట్టి నా దేవుడిచ్చిన సంఘము ఆ విధంగా సిద్ధపడమని, ఇంకా సిద్ధపడాలి అంటే అది ఎంత ఆనాటి ప్రేమ దేవుని దగ్గర ఎలా ఉందో అలాగే ఈనాడు అదే ప్రేమ, అదే అభిషేకము, అదే క్రియలు దేవుడు చేస్తానని ఫిబ్రవరి రాసిన 1:1 కూడా దేవుడు మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు, మనల్ని
ధైర్యపరచడానికి ఏ సమస్య వచ్చినా సరే నువ్వు కుంగిని నువ్వు చేతకాని వాడు అవుతావు శ్రమ వస్తే కుంగిపోతే అని చెప్తున్నారు దావీదు భక్తుడు. కాబట్టి ఆ వస్తువులు 12వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే 16వ పాయింట్ ఏంటంటే మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము అనే రోమా 8వ వచనం 17వ వచనం. క్రీస్తు తోడి వారసులు తెలుస్తుందా? మన వారసుడు పుట్టలేదని ఆడవాళ్ళు పుడితే మగపిల్లలు పుడితే బోర్మని ఏడుస్తారు. అది కాదు, అది దేవుని ఆత్మ లక్షణాలు కాదు. దేవుణ్ణి క్రీస్తు ఇద్దరు సమానమే. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా లేడీ పాస్టర్ జెంట్ పాస్టర్ ఉన్నారు, లేడీ టైలర్ ఉంటుంది, జెంట్ టైలర్ ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు స్త్రీని ఎంతగానో ఆశీర్వదించాడు అనేది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ప్రార్థన కన్నీరు విని అలా ఆశీర్వదిస్తున్నాడు. అందుకు సంఘంలో అందుకే ఎక్కువ స్త్రీలు ఉన్నారు. అంటే దుష్టుడు దూరిపోయి మనుషులు మనం పోరాడుతున్నది శరీరంతో కాదు అని చెప్పి దురాత్మ సమూహములతో మనం పోరాటం చేయడానికి సర్వాంగ కవచం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన వాళ్ళకి సర్వాంగ కవచం ఉండాలి. 17వ పాయింట్ చెప్పాలి. ఏం చేస్తున్నాం నేర్చుకోండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 11-12 వచనాలు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడికి లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. అర్థమైందా? కాబట్టి సమస్తమైనవి దేవుని మూలంగా కలిగేది. నా వల్ల అన్నీ జరిగాయి అది పురుషుడు అనుకోకూడదు, స్త్రీ ఏమో నా వల్ల అన్నీ జరుగుతుందని స్త్రీ కూడా అనుకోకూడదు. అన్నీ కూడా ఎవరు జరిగిస్తున్నారు? ఇక్కడ దేవుడు చేయిస్తున్నారు. ఎవరితో ఏ పనులు చేయించాలో, ఎవరికి ఆ భక్తి పరిమాణం చెప్పిన వాళ్ళకి ఆ వరాలు, ఆ బలాలు, అధికారము, దేవుని యొక్క పిలుపు, దర్శనం ఎవరికి ఇవ్వాలో అలాగే ఇస్తాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు ఉన్నాయి. అలాగే 18 క్రీస్తులోకి నువ్వు దేవునికి లోబడుతున్నావా, మనుషులు లోబడుతున్నావా అది ఆలోచించుకోవాలి. నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి అని చెప్తున్నారు. దేవుడికి లోబడాలి. ఆ దురాత్మ సమూహం ఆ భర్తలో దూరొచ్చు, అక్కడ భార్యలో అడుగుతుండవచ్చు. అందులో ఉన్న చీకట్లను ఎదిరించుకొని నువ్వు దేవునికి లోబడితేనే నీకు దేవుని రాజ్యం. స్త్రీ పురుషుడికి భేదం లేకుండా ఇద్దరికి కూడా ఆయన భర్త అయి ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు భర్త అయి ఉన్నాడని ఉన్నది. అంటే స్త్రీకే భర్త లేకపోతే పురుషులకు భర్త కాదా? పెళ్లి కుమార్తె సంఘం అంటే సంఘం అందరూ స్త్రీ పురుషులు కలిసి ఉన్నదే సంఘం. మరి ఆయన వరుడు, పెళ్లి కుమార్తె సంఘం అంటే అది బాగా అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీ 11-12 వచనాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్పేస్తున్నాను, టైం లేదు కాబట్టి మీరు చదువుకోండి చక్కగా. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారన్నారు. బాప్తిసాలు ఒకరే తీసుకుంటున్నారా? స్త్రీ పురుషులు అందరూ బాప్తిసాలు తీసుకుంటేనే కదా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారు. ధరించుకుంటేనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తారు. సైన్యంలా ఉన్నారు స్త్రీలు అని కీర్తనలు 68-11 మనం చూసాం కదా. ఇందాక 68-11 సైన్యంలా ఉన్నారు స్త్రీలు. మరి ఎందుకు రాస్తారు అక్కడ? ఆలోచించాడు. స్త్రీ బలహీనమైన ఘటము అని జాగ్రత్తగా చూసుకోమని భర్తగా చెప్పారు. అలా చూసుకోవాలి, అంతేగాని గూఢాయుధం చేయకూడదు. ಮತ್ತೆ అలాగే యోహాన్ గారు రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 1వ వచనంలో పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది అని యోహాన్ గారు చెప్తున్నారు. అంటే అమ్మగారు అంటే పాస్టర్ అన్నమాట.
దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పాస్టర్గా. లేడీ పాస్టర్ అనేక మంది ఉన్నారు, లేడీ పాస్టర్స్. కానీ చాలామందికి తెలియదు, వాక్యం తెలియదు. బైబిల్ క్లాస్లో కూడా ఆడవాళ్ళు వెనకాతలు కూర్చోబెడతారు కొంతమంది, అందరూ కాదు, చాలామందికి తెలియదు, అది పాస్టర్లకే తెలియదు ఆ విషయం. మరి స్త్రీలు అలాగ పాస్టర్గా ఉండడం, ఒక పత్రికే రాశారు, ఒక పత్రికే వాళ్ళ కోసం స్పెషల్గా 2 యోహాను 1:1 తెలుసుగా. దాన్ని ఫుల్గా మీరు చదివితే అర్థమవుతుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28. గలతీయులు 3వ అధ్యాయం 27-28 వచనంలో సంఘం కోసం చెప్పిన క్రీస్తులో మనుషుల మధ్య దేవుడు ఎలాంటి తేడా చూపాడు అనే విషయంలో వారికి కులం, గోత్రం, సాంఘిక హోదా అలాంటివన్నీ కూడా దృష్టిలో ఆ విషయంలో ఏ విషయం కూడా విలువ లేదు అని చెప్తున్నారు. మరి నిరుపేదలైన, మరి ఎవరైనా సరే, పేదల దగ్గర నుంచి గొప్ప వాళ్ళ వరకు కూడా ఎటువంటి భేదము లేదు అని చెప్తున్నారు. ఒకసారి చదువు గలతీయులకు రాసిన పత్రిక చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సమానమైన పరిస్థితులు అన్నమాట, ఏకముగా ఉన్నారు అని గమనించాలి. అలాగే 19వ పాయింట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులమై ఉన్నాము. ఆయనలో జాతిపరమైన అడ్డుగోడలన్నీ కూడా నాశనం అయిపోయి యేసే రక్తంలో, ప్రతి ఒక్కరు యేసే రక్తంలో కడగబడిన వారికి ఇటువంటి భేదం అనేది ఉండదు. ఎవరైతే యేసే రక్తంలో కడగబడలేదు, మారు మనసు లేదు, వాళ్ళే ఇవన్నీ కూడా సమానం కాదు. స్త్రీ పురుషులు వాళ్ళకి ఆ మతమని, కులమని, గొప్పోళ్ళు, పేదోళ్ళు, స్త్రీ పురుషులు ఇవన్నీ భేదాలు. యేసే రక్తంతో కడగబడలేదు వాళ్ళకే ఉంటుంది, కానీ కడగబడిన వాళ్ళకైతే ఉండదు అని గమనించుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని క్షమించి, ప్రేమించి ఈ విషయాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకులాగే మీరు ఎలాగ దేవుడి రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నారో వాళ్ళు కూడా ఆ విధంగానే ఆశపడతారు. కానీ మీరు చెప్పలేదు అనుకోండి, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతారు. మీరు విని చెప్పలేకపోతే మీరు తెలుసుకొని చెప్పాలని దేవుడు ఈరోజు ఈ మాట చెప్తున్నారు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాల్లో మనమందరం విశ్వాసం విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన విషయంలోనూ ఏకత్వం పొంది అనుందట. ఏకత్వం పొంది అంటే అందరూ సమానమే పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత గలవాల మగ వరకు. మరి పరిచర్య ధర్మం జరగాలంటే కొందరు సువార్థికులుగా, అంటే ఆడ మగ తేడా లేదు సువార్థికుల్లో, కొందరిని కాపర్లుగా, అందులో కూడా కాపర్లుగా అంటే అందరూ కూడా ఆడ మగ తేడా లేదు. మరి కొందరు ఉపదేశకులుగా, చిన్న పెద్ద కానీ, మతము కులము కానీ ఇవేమీ తేడా లేదు. ఉపదేశకులుగా ఆయన ఉపదేశం చేయడానికి, మంచి మాటలు చెప్పడానికి దేవుడు ఆర్డర్స్ ఇచ్చాడు. అది గమనించుకోవాలి. పేదవాళ్ళే రాణిస్తారు చర్చలకి, వాళ్ళ సాక్ష్యం చెప్తామన్నా రానివ్వరు. ఎవరైనా డబ్బులు ఇస్తారు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళ వెనకాలనే పడతారు. అది గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు, ప్రతి ఒక్కరు ఒకటే, అందరూ సమానమే
దేవుడికి పక్షపాతం లేదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము ఆయన రక్తము వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగను. యేసయ్య చనిపోయినప్పుడు ఆ తెర చెరిగిపోద్ది కదా, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో దగ్గరే ఉండాలి, కానీ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరూ వెళ్ళకూడదు. అప్పుడు స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ తెర ద్వారా ఒక సమాధానం, ఒక ఐక్యత, ప్రేమని ఇచ్చారు అక్కడ యూదులు. అలాగే ప్రకటన 1:6లో యూదులు యూదేతరులకు స్త్రీ పురుషులకు అడ్డుగోడలు అన్నీ కూడా ఛేదించి మనం ప్రేమించి తన రక్తం వలన పాపముల నుండి మనల్ని అందరినీ విడిపించి మరి ఒక సాంప్రదాయానికి లేక నూతన యుగానికి ఒక నాంది పలికినట్టుగా మరి ప్రకటన 1:6 ఉంది ఆ మాట. అలాగే 22వ పాయింట్ ఏంటంటే 12 మంది శిష్యులు కానీ సిలువను మోసిన మరి కురేనుడైన సీమోనుకు కానీ తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధి ఎవరది? కురేనుడైన సీమోన్, ఆయన పేరు ఏం పేరు అంటే అరమేయత్తయ్య యోసేపు. ఆయన తన కొరకు ఆ సమాధిని సిద్ధపరచుకున్నాడు అన్నమాట. వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్త్రీలకు ప్రత్యక్షమయ్యాడు ఆయన, పురుషులకి 12 మంది శిష్యులకి, వీళ్ళందరికీ కూడా మరి దేవుడు కనపరుచుకున్నాడు. తన మనసుకి మాట్లాడాడు అందరితో కూడా. మరి పునరుద్ధానము 23వ పాయింట్, పునరుద్ధాన సందేశాన్ని మొదట ప్రకటించిన వ్యక్తి మరి స్త్రీయే కదా. మనం మత్తయి ఇందాక చెప్పుకున్నాము 20:17-18 వచనాలు. అలాగే దేవుని పిలుపు విని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని మహిమపరచు నిమిత్తము తన పరిచర్యను కడ వరకు న్యాయం చేయగలదని మరి నిరూపించుకుంది మగ్దలేని మరియ. కొందరు మరి సంఘ నాయకులు వారి వాళ్ళలో కొన్ని మరి ఒక్కొక్క నాయకత్వంలో ఉన్నవాళ్ళు మరి చాలామంది ఏంటంటే పరిశుద్ధాలను పొందుకోక ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. సమానత్వం అనేది లేకుండా మేమే అధారిటీ, సేవకుల మీద కూడా అధారిటీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు నేను చెప్పిన వాక్యమే చెప్పాలి, నేను చెప్పిందే వీళ్ళు చేయాలి అని ఒక జీతం ఇచ్చేసి మరి ఆత్మల పట్ల భారం లేకుండా సేవకులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. శాస్త్రులు, పరిచర్యలు, సద్దుదేవులు ఆనాడు అలాగే వేసేది హింసించారు, చాలా బాధ పెట్టారు. మోషేని నమ్మినట్లయినా నన్ను నమ్మలేదు అని చాలా దుఃఖపడ్డాడు యేసయ్య. ఇప్పటికీ కూడా చాలామంది నమ్మలేదు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది. కాబట్టి అవన్నీ మనం గమనించుకోవాలి. ఎఫెసీయుల 5:21 వచనంలో సంఘాన్ని హెచ్చరించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని ఇది ఏది భేదం లేదని దేవుడు అక్కడ కూడా చెప్తున్నారు. గలతీ 3:28 కూడా ఇందాక చదివాము. కాబట్టి ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే నిర్గమకాండం 15:20-21 వచనంలోని మొదటిగా ఒకదాని స్త్రీలు లేచి పురుషులతో కలిసి వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన గురించి స్తుతిగానం పాడుతూ దేవుని పని చేస్తారని ప్రవక్త అయిన దెబోరా ప్రవచించిందన్నమాట. ఈ విషయాలు న్యాయాధిపతులు 5:1-31 వచనంలో మరి మొదటి సమయాలు 18:6-7 వచనాల్లో ఉంటాయి ఈ మాటలు. రెండవదిగా ఎలాగా స్త్రీ పురుషుల నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుడు కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదని మరి మొదటి కొరింథీ 11:9 వచనంలో కూడా చదవగానే పురుషులు స్త్రీలపై అధికారం చలాయించారు. కాబట్టి అటువంటివి మరి పురుషులు ఏ విధంగా ఉండాలో, స్త్రీలు ఏ విధంగా ఉండాలో అనే విషయము మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మరి అలాగే మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:12 విషయాలు చెప్పిన మాట ఏంటంటే మరొకసారి చదివి మనం అర్థం చేసుకుంటే మంచిది ఏంటంటే పురుషులను
గొప్ప చేసి స్త్రీలను తక్కువగా చేసినట్టు భావించకుండా అన్ని విషయాలు పురుషుడు శిరస్సుగా ఉంటూ స్త్రీని నడిపిస్తూ కొన్ని విషయాలు స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడాలి అని దేవుడు చెప్తున్నారు. ఇద్దరు ఒక మాటపై ఉంది, ఒక బాటలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు అర్థం కాదు ఇలాంటి విషయాలు. కాబట్టి సంఘంలోని స్త్రీల విషయంలో మరి మత్తయి సువార్త 18-20 వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 18-20 వచనంలో ఏంటి? సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. మరి మొదటి రోజు 6వ అధ్యాయము 38వ వచనంలో ప్రతిష్ఠిత దినమును ఇశ్రాయేలు అందరూ చూచుండ నిత్యంగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సహితము నేను పట్టజాలము, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టినని 2వ రోజు 8:27లో ఉంది. కాబట్టి ఒప్పుకున్నాడు దేవుడు. 2వ రోజు 8:27లో చెప్తున్నారు ఆ మాటలు. నివాసం చేయడని ఆకాశ మహాకాశము సైతము పట్టజాలని దేవుడు సంఘములో ఉండడు. ఎప్పుడైతే ఏకమనసుతో సమాధానంతో ఉంటారో ఆ మేడగదిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హస్తకృత ఆలయాల్లో దేవుడు ఉండడని చెప్పి మరి యెషయా 66 అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. మరి పౌలు గారు కూడా 17వ అధ్యాయం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఎందుకంటే దేవుని ఆలయంగా మనం ఉండాలి. దేహమే దేవుని ఆలయమై ఉంది కాబట్టి ఆలయానికి వచ్చి ఏదో బాగుపడిపోదాం అనుకున్నా వస్తారు అందరూ, పర్వాలేదులే అనుకుంటారంట. కానీ ఎప్పుడైతే హస్తకృత ఆలయాల్లో దేవుడు ఉండదు అని ఎందుకు చెప్తారంటే నీ దేహమే దేవునికి ఆలయమే ఉంది. ఆ ఆలయమే చీకటైపోతే మరి ఆలయం కూడా మీ వల్ల చీకటైపోతూ ఉంటారు. అది ఎంత నష్టం! ఒక మనిషి వలన అందరికీ కూడా చీకటి ప్రవేశిస్తుంది. అంటే నిద్రపోతుంటే ఆ నిద్ర అంతా చీకటి పక్కకి వెళ్తుంది, ఆశీర్వాదాలు ఎవరికి లేకుండా ఉంది అన్నమాట. కాబట్టి దేహము దేవునికి ఆలయమే ఉంది. ఎప్పుడు కూడా ఆ దేహాన్ని ఆలయంగా పెట్టుకోవాలి. దేవుని దేహమే ఆలయంగా అందుకు పెట్టుకోమని ఆత్మ సంబంధమైన ఆలయాల్లో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆలయం అంటే ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆలయం ఏంటి? భౌతిక సంబంధమైన ఆలయం అంటే ఏంటి చెప్పండి? భౌతిక సంబంధమైన ఆలయం అంటే ఏంటి? చర్చిది. హస్తకృత ఆలయం అంటే హస్తముతో చేసిన ఆలయం, అది గోడలు సిమెంట్ గదితో కట్టింది. ఇది దేహం ఆలయం అంటే ఆత్మ సంబంధమైన ఆలయముగా ఉండండి అని దేవుడు ఇష్టపడతారు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే జయమేనమాట. అంటే చాలాసార్లు విన్నారు. అలాగే చర్చిలో కూడా అలాగే కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకుండా ఇష్టంగా అనేకమైన విషయాలు మీకు బోధిస్తాడు. మీకు బోధిస్తున్నప్పుడు మీలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆలయంలో ఉన్న ఆత్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇవి నేను ఇంకొకరికి చెప్పాలి, నా కుటుంబానికి నేను వండి పెడుతున్నాను, అది తెచ్చి పెడుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను, ఇవి నా ఎంత సేవ చేసినా వాళ్ళతో పాటు నేను నరకానికి పోతాను అది ఒక భయం వేస్తుంది. ఆత్మ సంబంధంగా ఆలయంగా నీ శరీరము నీ దేహము ఉంటే నీకు ఆ భయం వేస్తుంది. నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ కాదు, దేవుడి మీద ప్రేమ పెట్టుకొని నువ్వు రెస్ట్ తీసుకొని దేవుడి దగ్గరికి ఒక ఆలయంగా నువ్వు దేవుడు ఆలయంలోనికి రావాలి. అందుకే ఎడతెక్క ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన సావాసం రొట్టెనిచ్చడం మీరు ఎడతెక్క ఉండడం అందుకే చెప్పారు. ఎడతెగక ఇప్పుడు ప్రతి క్షణం కూడా నీ మీద ఆధారపడతానని నేను అది పాట పాడుతున్నాను. నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకుందును నిన్ను ప్రతి క్షణం కూడా
ఆలయంగా ఉంటుంది. దేవుడు నేను ఇష్టపడతాడు. లేకపోతే నువ్వు నమ్ముకున్నా, ఎంత పరిచయం చేసినా, ఎన్ని ఆజ్ఞలు పాటించినా నీ దేహము దేవుని ఆజ్ఞలు, అది ఆజ్ఞ అనమాట. దేవుడు మాటలు అంటే దేవుడు నివసిస్తాడు నీ ఒంటిలో, ఆయన నడిపిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. రేపొద్దున దేవుడి రాజ్యానికి వెళ్తాం. కోట్ల రూపాయలు ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు, అంత విలువ లేదు దానికి. ఇహలోకంలో ఉన్న ధనానికి ఆ విలువ లేదు. ఎంత కష్టపడి సంపాదించిన ఆ ధనానికి కానీ ఆ పనులకు కానీ విలువ లేదు. అదే ఈ మాటలు ఆ దేహంగా ఉన్న దేవుని ఆలయంలోనికి ఎప్పుడైతే ఆ వాక్యం విత్తబడతాదో అప్పుడు అది ఆలయంగా వెళ్ళి ఏం చేస్తుంది, కొన్ని ఆత్మలు రక్షిస్తుంది. కోట్లు కోట్లు విలువ కలిగిన బిడ్డల్ని రక్షిస్తుంది ఆ ఆలయం వెళ్ళి. అది మంచిదా లేకపోతే గోడలున్న ఇల్లు మంచిదా? ఇల్లు లాంటి ఇల్లు రావు కదా మనతో. మనం చనిపోతే వస్తాయా? ఏమీ రావు. కానీ నీ దేహాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. దుష్టుడు ముట్టకు నువ్వు భద్రం చేసుకోవాలి. దుష్టుడిని అసలు నువ్వు ముట్టకూడదు. ఆడోళ్ళు దెయ్యాలన్నీ నీలో ఒంట్లోకి వెళ్తాయి. నీకు ఎంతో అభిషేకం ఉండాలి. కాబట్టి అటువంటి జరగకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడి శక్తి ఉంటుంది. అప్పుడు ఎటువంటి పనులు చేసినా ఆ దుష్టాత్మలు ఏది కూడా చేయవు. ఆ దేహమైన ఆలయం పాడవు. అది గమనించుకోవాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా సంఘము క్రీస్తుకి ఈ విధంగా లోబడాలి. భర్త ఎలాగైతే భార్య భర్తకి ఎలాగ లోబడి ఏకమనస్సు సమాధానంగా ప్రేమతో ఎలాగైతే ఉంటారో అలాగే సంఘము క్రీస్తుకి లోబడి. సంఘం అంటే ఏంటి? అనేక మంది సంఘంలో ఉన్న ఆడ మగ స్త్రీలు పెద్దలు అందరూ కలిపి సంఘము అంటారు. అది భార్య అంటే సంఘము, పెళ్లి కుమార్తె సంఘము అని అందరూ పిలుస్తారు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనే తన పురుషుడికి లోబడి ఉండాలి. అలా లోబడుతూ దేవుడు ప్రేమని ప్రకటించాలి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. పురుషులు కూడా భార్యను ప్రేమించాలి. ప్రేమించి దేవుడు కూడా సంఘాన్ని ఆ విధంగా ప్రేమించి క్షమించుకొని వచ్చారు. అది ఎఫెసీయులు 5వ అధ్యాయం 23వ వచనంలో. మరి అలాగే 1 కొరింథీ 14వ అధ్యాయం 34-35 వచనాల్లో అక్కడ సంఘం గురించి దేవుడు చెప్తున్నారు కానీ సేవకుల కోసం అది చెప్పలేదు. ఆ మాటలు అక్కడ స్త్రీ మాట్లాడకూడదు అని అక్కడ యూదా స్త్రీలు చాలా గూండాయిజం చేస్తుంటారు, గొడవలు ఆడుకుంటుంటారు చిన్నపిల్లలతో. అక్కడ మా చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే బయట తీసుకెళ్దాం అలాంటివి ఏమి లేవు. సంఘం అంటే దేవుడు సన్నిధి, అంటే దేవుడు సన్నిధిలోని అలాంటి అల్లరి జరుగుతున్నప్పుడు, అలాగా దేవుడి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. అలాంటివి జరగకుండా ఉండాలని దేవుడు ఏం చెప్తారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం చెప్పారంటే అక్కడ అలా అల్లరి చేయకూడదు, స్త్రీలు అక్కడ మాట్లాడకూడదు అని చెప్పారు. ఆ మాటకి అర్థం ఏంటంటే పాస్టర్లకు చెప్పలేదు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళతో ఆ మాటను చెప్పలేదు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకోకుండా అల్లరి చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళతోటి సేవకుడిగా పౌలు గారు అక్కడ ఆ మాటలు చెప్పారు. 14వ అధ్యాయం 34-35 వచనాలు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలనిదిగా కానీ మాట్లాడేది వారికి సలగలేదు. ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడల ఇంత తమ భర్తల్ని అడగాలి అని చెప్తున్నారు. సంఘంలో స్త్రీలు మాట్లాడుట అవమానము అని పౌలు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు వాక్యం మీ యొద్ద నుండియే బయట వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చానా, ఎవడైనా తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయించినది ప్రభు యొక్క ఆజ్ఞనని అతడు దృఢముగా తెలుసుకోగలను. దేవుని ఆజ్ఞలు ఏంటంటే ఆడోళ్ళే కాదు మగోళ్ళే కాదు ఎవరు కూడా మీరు అలాగా అల్లరి చేయకూడదు, మాట్లాడకూడదు. ప్రసంగ 5:1 కూడా ఉన్నది,
ప్రసంగ 5:1-8 నీ దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అని ఉంది. జాగ్రత్త అని ఎక్కడ ఉన్నది? ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పుర్రెల మధ్యలో ఆ పుర్రుండి 2 ఎముకలు ఉండి జాగ్రత్త అంటే చస్తావు, నువ్వు చచ్చిపోతావు అని జాగ్రత్త అంటే అర్థం. ప్రసంగ 5:1 అదే ఉండదు. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త. అలాగే ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు, అంతేగాని బోధించొద్దు అని అక్కడ లేదు, మాట్లాడొద్దు అన్నారు. దేవుని మాటలు ప్రకటించడానికి ఇక్కడ ఏం చెప్తున్నారు? కాబట్టి సహోదరులారా, శిశు ప్రసూతి వలన అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దాని ద్వారా మీరు రక్షించబడతారు అని చెప్పుకుంది. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ప్రవచించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుడి. ఇందులో స్త్రీలు పురుషులు ఉన్నారు. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరిగించండి. ఒక మర్యాద, ఒక క్రమము. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి మాట్లాడుతుంటే పడుకుంటే ఎలా ఉంటుంది, మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడే వచ్చినప్పుడు అది తప్ప కాదా? అది హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి గుద్దే ఉత్తరవాదం అంటున్నారు. హెచ్కేల్ 3:18 దేవుడే అక్కడ దొక్కబడి వెళ్ళిపోతారు. ఇక్కడ మా ఎందుకు? అది వారు ఏమేమి నేర్చుకుంటే అది ఇంటిలో నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఇంటిలో నేర్చుకొని ఇంటిలోనే సిద్ధపడి దేవుని ఆలయంగా రావాలి. ఆత్మ సంబంధమైన విడుదలగా, ఆత్మ సంబంధమైన ఆలయాన్నే దేవుడు ఇష్టపడుతున్నాడు. హస్తకృత ఆలయాల్లో దేవుడు ఉండడు. అలా ఆలయంగా, ఆత్మ సంబంధమైన ఆలయంగా నువ్వు ఇంటిలో సిద్ధపడి వచ్చావే అనుకో, అప్పుడు దేవుడు హస్తకృత ఆలయంలో నీ ద్వారా నీ కోసం నీకు బోధించడానికి దేవుడు వస్తాడు. అలాగే నీ వెలుగు అనేక మందికి ప్రకాశింపచేస్తాడు. నీ చీకటి ఇంకోరు ప్రకాశింపచేస్తే దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు కదా. రేపు పొద్దున ఏ రాజకీయవేత్తలు ఎవరైనా సీఎం వచ్చినా సరే నువ్వు సరిగ్గా నిర్లక్ష్యంగా కూర్చుంటే ఎవరైనా ఉంటారా? వెంటనే వెళ్ళిపోతారు కదా. సరిగ్గా మీరు మాట్లాడకపోతే ఏ బెనిఫిట్లు, ఏ పథకాలు ఏమి ఇవ్వరు కదా. అలాగే మరి దేవుడు ఉంటాడా అది గమనించాలి. నా దేవుడు నాకు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు, నన్ను ఎంచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకున్నాడని మరి అపోస్తలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 ఉంటుంది. దేవుడు పిలుపుకు తగినట్లుగా మీరు జాగ్రత్తగా మీరు ఉండండి, తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చండి అని. అప్పుడే మీకు దేవుడు రాజ్యమని మత్తయి 7:21 ఉంది. ప్రభు పిలిచినవాడు దేవుడి రాజ్యానికి రాడు. తండ్రి చిత్తాన్ని ఎవరు చేస్తారో వాళ్ళ వస్తారు. మనకి బయటికి వెళ్ళి జీతం ఉద్యోగానికి వెళ్ళా మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఉంచుతారా? ఉంచరు. అలాగే మన దేవుడు అంతా ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. దేవుడు బోధ చేస్తున్నాడు, ఆ కృప ద్వారా రక్షిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అలా దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండాలని సీయోను మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించటే. సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించటే. అలా మౌనంగా ఎందుకు అంటున్నారంటే, అలా మౌనంగా ఉంటే సీయోను అనే దేవుని ఆలయంలో స్తుతి చెల్లించుట. స్తుతి చెల్లిస్తే ఆ స్తుతుల సింహాసనం ఆశీర్వాదాన్ని కూర్చొని ఉంటాడు. మనం ప్రార్థన చేసిన, మనం ఏ విన్నపాలు చేసినా దేవుడు వింటా ఉంటాడు. అది కీర్తన 37:7 ఉంది. అలాగే రాజయ్య దావీదు యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఉండాలి అని ఉంది. ఇక్కడ స్త్రీ పురుషులే కాదు, స్త్రీలు కాదు మౌనంగా ఉండవలసింది, ఇక్కడ లోకమంతా మౌనంగా ఉండాలని చెప్తున్నారు. అంటే ఇదేమంటే అక్షరార్థంగా చూసుకొని స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు పాస్టర్లుగా ఉండకూడదు, ఆ స్త్రీలు ఏమి బోధించకూడదు, అదే సాక్ష్యాలు చెప్పకూడదు, అలా అసలు మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడకూడదు, కుటుంబంలో మాట్లాడుతూ బయటికి వెళ్ళకుండా మాట్లాడకూడదు. ఆ టైంలో దేవుడు ఒక ఆర్డర్ వేస్తే స్త్రీలకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మొదటి స్థానం ఇచ్చేలాగా దేవుడే సహాయం చేశారు. అందరికీ స్త్రీలకి మొదటి స్థానం ఎందుకు ఇస్తున్నారు? బస్సులో ఏంటి, లేకపోతే ఉద్యోగంలో ఏంటి, ఎందులోనైనా స్త్రీల కోట అనేది ఉంది. అన్నిటికీ కూడా స్త్రీలకు మొదటి స్థానం దేవుడు ఇచ్చారు. గవర్నమెంట్ కూడా, చట్టం కూడా దేవుడు ఇచ్చిందే. గవర్నమెంట్కి కూడా లోబడాలి. ఆ అధికారులు కూడా దేవుడి సేవకులు అంది. ఎక్కడ? రోమపత్రిక 13వ అధ్యాయం.
కాబట్టి కీర్తన 65:1 రాజైన దావీదు కూడా యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధికి లోకమంతయు మౌనంగా ఉండును. కానీ ప్రవక్త అయిన హబక్కు ఏం చెప్తున్నారంటే క్రీస్తు పూర్వమే ఆయన తెలియపరిచారట. క్రీస్తు పూర్వమే హబక్కు గారు తెలియపరిచారు. అలాగే మొదటి కొరింథీ 14:34 మనం చదివితే ధర్మశాస్త్ర యుగంలో మనం లేవు కానీ జ్ఞాపకము చేసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే యేసు ఈ లోకానికి వచ్చి అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రములు మేకులతో సిలువ కొట్టాడు. ఇవన్నీ కూడా ఆ పూర్వం ఉన్న విషయాలన్నీ కూడా సిలువ మీద పైన ఉంటుంది, అది మేకులతో కుట్టారన్నమాట. కాబట్టి మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడుట అని అక్కడ అనలేదు, కానీ మాట్లాడొద్దని అందరికీ చెప్పారు. మౌనంగా ఉండడం, స్తుతి చెల్లించడం చెప్పారు, కానీ బోధించద్దని ఈ లోకమందరూ కూడా బోధించవచ్చు. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, పేదోళ్ళు, గొప్పోళ్ళు అందరూ కూడా బోధించవచ్చు, దేవుని మాటలు ప్రకటించవచ్చు. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మరి వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, టైం అయిపోతుంది కాబట్టి ముగిస్తుందిగా. దేవుడు 14వ అధ్యాయంలో ఏముందంటే 5, 6, 9, 19 మరి 26 నుంచి 31 వచనాలు, 34 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. మరి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి ఫిలిప్పు 4:1 నుంచి 3 వచనాలు కూడా పౌలు ఏం చెప్తున్నారంటే, పౌలు గారు మరి కొరింథీ స్త్రీలు కూడా సమానంగా సువార్త పరిచయంలో పాల్గొన్నట్లు అక్కడ దేవుడు అక్కడ పౌలు గారు చెప్తారు. సహకారుల పేరు అందుకే జీవగ్రంథంలో ఉంటాయంట. స్త్రీలు ఆ ప్రకటించినందుకు ఆ విధంగా చెప్పారు. అలాగే పుస్తకాలు 10:34-35లో కూడా ఏ భేదమూ లేదు, అందరూ ప్రకటించాలి. ఇది తెలియకే పాపం వల్ల నశించిపోతున్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు. సువార్త ప్రకటించడం ఎంత ఫాస్ట్గా, చిన్న పెద్ద పాడమోగా ఇలాగ మతం కులం లేకుండా, భేదం లేకుండా దేవుడు చేసిన వేడు అందరికీ చేశాడు. దేవుడు అర్హత లేకుండా చేశాడు. అది ప్రకటించకే మరి దేశం ఏంటి, కుటుంబం ఏంటి, ప్రపంచం ఏంటి, ఈ వడగళ్ళు వాన, ఈ తుఫానులు మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదేనమాట. అవి గమనించుకొని ప్రార్థన చేయాలి, చెప్పాలి, ఎదుటి వాళ్ళు వినాలి అనే విషయాలు చెప్పాలి. మరి యోహాను గారు 13:34 కూడా క్రొత్త ఆజ్ఞ ఎంతమంది మహానుభావులు పాటిస్తున్నారు. మరి ఆత్మ విమర్శ చేసుకుంటే మనం మంచిది. ఎందుకంటే ప్రేమ 2 అక్షరాలు ఉంది. అదేంటంటే నిన్ను వల్ల నీ పూర్వ వాళ్ళు ప్రేమించమని, మరి దేవుని ప్రేమించారు. దేవుని ఆజ్ఞలు పాటించేవారే నన్ను ప్రేమించేవాళ్ళు అంటాడు యేసయ్య. ఇవి దేవుని ఆజ్ఞలు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు. దేవుడా 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 నాకు దేవుడా ఇది చేయి అది చేయి దేవుడా మీద ఆధారపడతారు. కనుక దేవుడు మాట వినకపోతే అది దేవుని ఆజ్ఞలు పాటించలేని లెక్క. నిన్ను వల్ల నీ పూర్వాన్ని ప్రేమించకపోతే నువ్వు పేదోళ్ళని ప్రేమించవు, గొప్ప వాళ్ళని ప్రేమిస్తావు, అలా చేయకూడదు. అదేంటంటే ప్రేమ అని 2 అక్షరాలు. ఆ ప్రేమతోటే వాక్యం బైబిల్ అంతా నిండుంది. అన్ని ఆజ్ఞలు కలిపి ఈ 2 ఆజ్ఞలతో దేవుడు ఎందుకు అలా సమకూర్చారంటే కారణం అదనమాట. ఆ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశగా చెప్తున్నారు. ఇందులో సేవకులు జాయిస్ మేరీ గారు ఉన్నారు, మరి రూత్ వాడు ఉన్నారు, మరి ఎఫ్లిన్ అని ఒక పాస్టర్ గారు, మరి డెనిస్ గోల్ అని ఇలాంటి డైజీ అని ఒక పాస్టర్ గారు, మరి ఆస్బాద్ అని చాలా పెద్ద మరి చాలామంది ఉన్నారు మరి లేడీ పాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు స్త్రీలు ఏంటంటే రోదన కలిగిన విద్య వాళ్ళకి వచ్చు, కన్నీటితో ప్రార్థన చేస్తారు. కానీ మగవాళ్ళకి ఎక్కువ వాళ్ళ కన్నీరు పెట్టరు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ బద్దకిష్టంలాగా ఉంటారు. చాలామంది మరి బద్దకిష్టంగా మరి అన్నీ తెస్తే చక్కగా వండి పెడితే తిన్నామని అలాగే ఉంటారు. కానీ హెల్పింగ్ నేచర్ అనేది చాలామంది పురుషుల్లో ఉండదు. స్త్రీలకి దేవుడు ప్రేమించి వాళ్ళొక్క పని చేస్తే 10 పనులు చేసే శక్తిని
అటువంటి శక్తిని దేవుడు పెట్టారు ఆమె. అందుకని వాళ్ళు క్షమిస్తారు, ప్రేమిస్తారు, అన్ని విషయాల్లో లోబడి ఉంటారు, కన్నీరు కాలుస్తారు. ప్రార్థన చేయడం బట్టి సంఘాల్లో కూడా స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు ప్రకటించే స్త్రీలు కూడా సైన్యంలా ఉన్నారు అని ప్రభు ఎంతగానో ఇష్టపడి వాళ్ళకే ఆ పునరుద్ధాన వార్త కూడా మగ్ధలైన మరీకి తన శిష్యులు కూడా తెలియలేని వార్తని, లోకాలంతటికీ ప్రకటించే వార్తని స్త్రీలకు ఇచ్చారు. కాబట్టి దాన్ని బట్టి దేవుడికి ఎన్నో స్థుతులు వందనాలు చెల్లిస్తూ, దేవుడి కోసం నేను బ్రతుకుతాను, నేను ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండను. దేవుడు బిడ్డలు, నా కుటుంబాన్ని, అనేకమైన కుటుంబాలు రక్షించే బాధ్యత నాకు ఇచ్చారు. దేవుడు తీర్పులో అడుగుతారు. నా సంఘం విషయంలో, కుటుంబం విషయంలో, మరి అన్ని సంఘాల విషయంలో కూడా అడుగుతారు. బాధ్యత కలిగి మరి ప్రార్థన చేయడానికి మనం ఏ మాట చెప్తున్నాము? స్త్రీకి పురుషుడు ఇద్దరు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం నేర్చుకున్నాము. అదేంటి? ఇద్దరికి సమానమైన హక్కులు, బాధ్యతలు దేవుడు అప్పచెప్పారు. ఆమె స్త్రీ దేవుడు ఎక్కువగా ప్రేమించారు, గౌరవించాడు. మరి ఆ సహకార పేరు జీవగ్రంథంలో ఉంటాయని రాశారు. అప్పుడు అందుని బట్టి దేవుడు మనకు తెలుస్తూ మనం ఇంకనూ కూడా దేవుడు పరిచయంలో ముందుకు వెళ్ళాలని దేవుడు బలపరిచినందుకు దేవుడు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభా, అయా ఇంతవరకు మమ్మల్ని ధైర్యపరిచి, అయా నా తండ్రి, లోకమందరూ కూడా మౌనంగా ఉండాలి ఈ సంఘంలో అని చెప్పి మాట్లాడుతున్నా ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, అభిషేక పూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభు. మౌనంగా ఉండడం అంటే నీకు స్తుతి చెల్లించడమే అని చెప్తున్నా ప్రభు. సంఘంలో నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నావయ్యా. ప్రసంగ 5:1 ప్రభా, అయా సైన్యంలో ఉన్నారని చెప్తున్నా ప్రభు. నాయన అనేకమైన సైన్యంగా ప్రభు నీ బిడ్డల కన్నీరు కార్చి, అయ్యా ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులని భేదం లేదని చెప్తున్నాం. ఆయన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాం. అయ్యా మీరే సహాయం తెచ్చి నడిపించండి. మహిమ పొందుకోండి. సమస్తమైన బలమైన హస్తాల్లో పెడతాడు. పురుషుడు ఆటంకాలన్నీ తొలగించి నజరేయుడైన యేసు నామములో, మీ శక్తి గల నామములో ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీ ఆధీనంలో పెట్టుకోండి ప్రభు. అయా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తేనే మేము దేవుని రాజ్యాన్ని వెళతామని అయా జ్ఞాపకం చేసుకొని యుగాలు నాయన పెళ్లి కుమార్తె సంఘంగా మీరు సిద్ధపరచడానికి మీరు ఇష్టపడినందుకు మీకే కొట్లాది వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరు గ్రహించగలిగే ఆత్మను, ప్రతి ఒక్కరి మీద కొరతలైన ఆత్మను కుమ్మరిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, మా యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నిత్యము సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.